ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 14వ వచనం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు. ఆమెన్. దేవుడు మనల్ని తలగానే నియమిస్తాడు కానీ తోకగా నియమించడు. దేవుడు మనల్ని ఒక గొప్ప వ్యక్తిగా ఉంచుతాడు కానీ ఒక సాధారణమైన వ్యక్తిగా ఉంచడు. మనల్ని అప్పు ఇచ్చే స్థితిలో ఉంచుతాడు కానీ అప్పు తీసుకునే స్థితిలో ఉంచడు. ఆయన మనకి చేస్తున్న వాగ్దానం ఏంటంటే సమస్త జనముల కంటే ఎక్కువగా నేను ఆశీర్వదిస్తాను. నీ చుట్టూ ఉన్నవారు అందరికంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనము ఏదైనా ఒక చోట పనిచేస్తూ ఉన్నప్పుడు మనతో చాలామంది కలిసి పనిచేస్తూ ఉంటారు. అయితే మనము మాత్రము నీతిగా నిజాయితీగా దేవుని భయముతో ప్రార్థనాపూర్వకంగా మనం ఆ పనిని చేస్తూ ఉంటాం. కానీ చాలామంది కొంతమంది లంచాలు తీసుకుంటూ పనిచేస్తూ ఉంటారు, కొంతమంది దేవుని భయం లేకుండా పనిచేస్తూ ఉంటారు, కొంతమంది మోసం చేస్తూ పనిచేస్తూ ఉంటారు. ఎవరైతే దేవుని భయం లేకుండా లంచాలు తీసుకుంటూ మోసాలు చేస్తూ ఆ పని చేస్తూ ఆ ఉద్యోగం చేస్తూ ఉన్నారో వాళ్ళేమో అభివృద్ధి చెందుతూ ఉంటారు, వాళ్ళేమో సంపాదించుకుంటూ ఉంటారు. మనం మాత్రం నీతి నిజాయితీ దేవుడు భక్తి అని చెప్పి మనము కష్టపడుతూ ఉంటాం కానీ మనలో ఎలాంటి అభివృద్ధి జరగదు. మనం పెద్దగా అభివృద్ధి చెందుతూ ఉండం. మనం అనుకుంటూ ఉంటాం మనం ఇంత మంచిగా బ్రతుకుతున్నాం, దేవునికి ఇంత ఇష్టమైన వ్యక్తిగా జీవిస్తూ ఉన్నాం, వాళ్ళు మాత్రం అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళు మాత్రం కొత్త వస్తువులు కొనుక్కుంటూ ఉన్నారు, మంచి ఇల్లులు కొనుక్కుంటూ ఉన్నారు. కానీ మన పరిస్థితి ఇట్లాగ అయిపోతుంది, మనకు తినటానికే సరిపోతుంది ఏంటని మనం బాధపడుతూ ఉంటాం. అయితే మన కష్టాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. మనం ఎంత శ్రమ పడుతూ ఉన్నాం, ఎంత కష్టపడుతూ ఉన్నాం, ఎంత నిజాయితీగా జీవిస్తూ ఉన్నాం, దేవుని విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం, దేవుని భక్తి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం, ప్రార్థనాపూర్వకంగా ఎంత జాగ్రత్తగా ఉండి ఆ పని చేస్తూ ఉన్నాం అనేది దేవుడు చూస్తాడు, దేవుడు గమనిస్తాడు. దేవుడు మనల్ని గమనించినప్పుడు మన ప్రార్థనా జీవితాన్ని మన భక్తి జీవితాన్ని ఆయన చూసినప్పుడు తగిన సమయంలో ఆయన మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. తగిన సమయం వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదమును ఆపటం మీకు ఎవరి వల్ల కాదు. ఒక్కసారి అభివృద్ధి చెందటం ప్రారంభిస్తే దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. మోసం చేసి లంచాలు తీసుకొని ఆ పని చేసి అభివృద్ధి చెంది లేదా సంపాదించుకున్నవన్నీ వారు కొంతకాలమైన తర్వాత ఖచ్చితంగా పోగొట్టుకుంటారు. కానీ నిదానముగా సంపాదించుకుంటూనే నీతిగా నిజాయితీగా బ్రతుకుతూ కొంచెమే సంపాదించుకుంటున్న మనల్ని, మన భక్తిని, మన ప్రార్థనను దేవుడు చూసి అభివృద్ధి చెందించడం మొదలు పెడితే దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు, దాన్ని అడ్డుకోవటం ఎవరి వల్ల కాదు. ఆయన ఏమంటున్నాడంటే సమస్త జనముల కంటే నేను నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తాను. కాబట్టి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ సమస్త జనమును చూసి నువ్వు భయపడొద్దు. వాళ్ళు ఏ మార్గంలో సంపాదించుకుంటున్నారో సంపాదించుకొని, ఏ మార్గంలో వెళుతూ ఉన్నారో వెళ్ళని, వాళ్ళందరితో నీకు పని లేదు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎట్లా ఆశీర్వదిస్తానంటే ఆ ప్రజల కంటే ఎక్కువగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రేమ మన మీద అట్లా ఉంటుంది. లోకంలో చాలామందికి ఆస్తి అంతస్తులు ఉండొచ్చు, కానీ దేవుడు తన బిడ్డలకు ఇచ్చే ఆశీర్వాదం మాత్రము సమస్త జనముల కంటే భిన్నంగాను గొప్పగాను ఉంటుంది. ఆత్మీయ ఆశీర్వాదం కొన్నిసార్లు పొందుకుంటాం. లోకం ఇవ్వలేని నెమ్మది, లోకంలో లేని సంతోషం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనకి దొరుకుతాయి. మనలో ఉన్న వ్యాధులైన, మనలో ఉన్న రోగములైన అన్నీ తొలగిపోతాయి. ఆయన ఇచ్చే ఆశీర్వాదము ఏదో సాదాసీదాగా ఉండదు. ఆయన ఇచ్చే ఆశీర్వాదము మన చుట్టూ ఉన్న వాళ్ళు చూడటం కోసం ఏమి ఇవ్వడు. అది అందరూ చెప్పుకునేలాగా ఉంటుంది, అది అందరూ మాట్లాడుకునేలాగా ఉంటుంది. వీళ్ళు ఎంత కష్టపడ్డారో, ఎంత నిజాయితీగా బ్రతికారో, ఎంత నీతిగా బ్రతికారో, ఎంత భక్తిగా బ్రతికారో, ఎంత ప్రార్థనాపూర్వకంగా ఉండేవాళ్ళు, దానిని బట్టి దేవుడు వీళ్ళని ఆశీర్వదించాడు, దాన్ని బట్టి దేవుడు వీళ్ళని అభివృద్ధి చెందించాడు, దాన్ని బట్టి దేవుడు వీళ్ళ జీవితాన్ని బాగు చేశాడు, దాన్ని బట్టి దేవుడు వీళ్ళ కష్టాలను పోగొట్టాడు. ఈ యొక్క సాక్ష్యము మనల్ని చూసే వాళ్ళందరూ చెప్పుకునేలాగా ఉంటుంది ఆశీర్వాదం అనేది. సో దేవుడు అట్లాంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు మనకి. దేవుడు అంటున్నాడు సమస్త జనముల కంటే నేను నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తాను. అయితే ఎప్పుడంటే మనం ఆయన మాట వినాలా,
ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా మనం జీవించాలా, ఆయన మార్గాన్ని మనం అనుసరించాలి. మనం ఎప్పుడైతే ఆయన మార్గాన్ని అనుసరిస్తామో, ఆయన మార్గం కోసం నీతి కోసము నిలబడటం కోసము, నీతిగా బ్రతకడం కోసము, ప్రార్థనాపూర్వకంగా బ్రతకడం కోసం కొన్నిసార్లు శ్రమలైన ఇబ్బందులైన తట్టుకొని నిలబడతామో, అప్పుడు అట్లాంటి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం గమనిస్తే దానియేలు గారి జీవితంలో జరిగిన సంఘటన కానీ మనం గమనిస్తే వాళ్ళందరూ రాజు పెట్టే భోజనమే తిన్నారు, కానీ వీళ్ళు మాత్రం రాజు పెట్టే భోజనము తినలే. అయ్యా, మీ మొక్కలు కుసించుకుపోతే మిగతా వాళ్ళందరూ మంచి మంచి ఆహారం తింటున్నారు, మంచి మంచి ఆహారాన్ని రాజు వాళ్ళ కోసం ఏర్పాటు చేస్తే తింటున్నారు. రేపు రాజు ముందుకు మీరు వెళ్ళేటప్పుడు మీ మొఖాలు సన్నబడిపోతాయి, మీ మొఖాలు అంత ప్రకాశవంతంగా ఉండవు. నా మాట విని మేము సిద్ధపరిచిన ఆహారాన్ని, రాజు సిద్ధపరిచిన ఆహారాన్ని తినండి అంటే వాళ్ళు వద్దన్నారు, రాజ భోజనాన్ని వద్దన్నారు. దాన్ని బట్టి వాళ్ళందరికీ కోపం వచ్చి ఉండొచ్చు, అక్కడున్న ఆ ప్రజలకి, ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి కోపం వచ్చి ఉండొచ్చు. కానీ దేవుడు అద్భుతం చేశాడు వాళ్ళ మధ్యలో. వారిని సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించాడు. దానియేలు గారి జీవితంలో గొప్ప సంఘటన జరిగింది. కనుక మనము దేవుని విషయంలో జాగ్రత్తగా ఉంటే, దేవుని మాట కోసం నిలబడితే, దేవుని మాట ప్రకారం మనం జీవిస్తే ఆశీర్వదించడం దేవుడి వంతు. ఆయన ఖచ్చితంగా ఆయన మాట వినిన, ఆయన మాట ప్రకారం నడిచిన, ఆయన ఆజ్ఞానుసారముగా బ్రతికిన మనందరినీ ఆయన సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.